శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు మానవ జీవితానికి చుక్కాని వంటిది. గృహం కట్టుకోగానే సరిపోదు, దానిలో ఎటువంటి దోషాలు కూడా లేకుండా చూసుకోవాలి. అందుకే భవన నిర్మాణం చేసేటప్పుడు సరైనటువంటి మార్గదర్శనం చేసేవాళ్ళు లేకపోయినట్లయితే అనేక వాస్తు దోషాలు చోటు చేసుకోవటానికి ఆస్కారం ఉంటాయి. ఈశాన్యం మొదలైనటువంటి దిక్కుల్లో కనుక దోషయుక్తమైనటువంటి నిర్మాణం కనుక జరిగినట్లయితే చెత్త చెదారం వేసే స్థలం గురించి ఏర్పాటు, భూమిని ఎంచుకోవటంలో పొరపాటు వాస్తు దోషాలకు అనేక విషపూరితమైనటువంటి కారణాలు అవుతూ ఉంటాయి అని చెప్పేసి గుర్తెరగాలి. వీటిని నివారించడం ఖర్చుతో కూడినటువంటి పని కాబట్టి ఒక్కోసారి అసంభవం అవటం కూడా జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వ్యక్తి ఇతర ఉపాయాల ద్వారా ఆ దోషాలను నివారించేటువంటి పద్ధతులు ఆలోచన చేస్తూనే ఉన్నాడు. వాస్తు దోషాలను సవరించటానికి వాస్తు దోష నివారక యంత్రం స్థాపించటం, వాస్తు పురుష పూజ, వాస్తు హోమం, నిర్మాణంలో కొన్ని మార్పులు చేర్పులు, చిన్ని మొక్కలు తీగలు పెట్టటం, అద్దం, చిత్రపటాలు వంటి గృహాలంకరణ సాధనాలు ఉపయోగపడతాయి సుమా. ఇవి సులువైనటువంటి పద్ధతులే కాదు, ఖర్చు కూడాను తక్కువే. మొక్కలు, తీగలు, అలంకరణ వస్తువుల వలన ఇంటి అందం కూడా వృద్ధి చెందుతుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. మొక్కల వలన ఇంటి వాతావరణంలో ప్రాణవాయువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి కొన్ని వాస్తు దోష నివారణ ఉపాయాలు ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయాన్ని ఒక్కసారి అవగాహన చేసుకుందాం. ఈశాన్య దిశలో గనక మీ ఇంట్లో వాస్తు దోష తత్వం గనక కనిపిస్తూ ఉన్నట్లయితే, అంటే ఉదాహరణకి తెలియకుండా మీరు శౌచాలయం ఈశాన్యంలో కట్టడం కానీ, పూర్తిగా ఈశాన్యం మూతబడి ఉండటం కానీ, అక్కడ బరువాటి సామాన్లు ఉంచటం కానీ, మెట్లు ఇవన్నీ కూడా కట్టడం కానీ, వంటగది కట్టడం కానీ, ఇతర దిక్కుల కంటే ఈశాన్యం వైపు ఎత్తుగా ఉండటం కానీ, ఇవన్నీ కూడాను మరి వాస్తు దోషాలే కదా. వీటి ప్రభావం ఇంటి యజమానికే కాదు, అతని యొక్క జ్యేష్ఠ సంతానం పైన కూడా పడి తీరుతుంది అనే విషయం ప్రతి వారికి తెలుసు. ఈ దోషాల ఫలితంగా వారికి ఆకస్మికంగా ప్రమాదాలు కూడాను సంభవించటానికి ఆస్కారాలు అధికంగా కనిపిస్తాయి. ఒక్క శౌచాలయం మినహా ఇతర దోషాలు పరిహరించటానికి తప్పనిసరిగా రవి పుష్య ముహూర్తంలో ఈశాన్య దిశలో గనక తులసి మొక్క పెట్టటం శుభదాయకవంతమైన ప్రభావాన్ని మీకు ప్రసాదిస్తుంది. కేవలం చిన్ని విషయమే ఇది. తులసి మొక్కను రవి పుష్య యోగములో స్థాపించాలి సుమా. ఒకవేళ శౌచాలయం మార్చే వీలు లేకపోతే దానికి పడమర వైపు గోడ మీద అద్దాన్ని మాత్రం ఉంచండి. ఈశాన్యంలో గచ్చు ఎత్తుగా ఉందండి అని మీరు భావిస్తే అక్కడ గ్లాసు పెట్టటం మంచిది. అద్దం ఎలా ఉండాలి అంటే దాని పైకప్పు లేక ఆకాశం ప్రతిబింబం కనపడుతూ ఉండాలి. అద్దం పెట్టటం ఇష్టం లేని వారు అద్దం లాంటి లైట్స్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి కాక ఇంటి ముఖద్వారంపై వాస్తు దోష నాశక కవచాన్ని స్థాపించి నిత్యం దాన్ని పూజించటం అనేటువంటిది శుభదాయక తత్వాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఇంటికి తూర్పు దిక్కున మెట్లు అశుద్ధమైనవి ఉండటం, పూర్తిగా మూతబడి కిటికీలు తలుపులు లేకుండా ఉండటం, ఖాళీ స్థలం లేకపోవటం వంటివి వాస్తు దోషాలుగా మనం గ్రహించాలి. అంటే తూర్పు దిశలో తప్పనిసరిగా ఖాళీ స్థలం ఉండి తీరాలి. అలా లేని పక్షాన మరి ఏమి చేయాలి? వీటిని నివారించటానికి చక్కటి ఉపాయాలు కూడా ఉన్నాయి మన వాస్తుశాస్త్ర రీత్యా. ఒకవేళ తూర్పు మెట్లు ఉంటే వాటిని ఎప్పుడూ కూడా మీరు శుభ్రంగా ఉంచండి. వాటి కింద శౌచాలయం, చెత్తకుండి వంటివి ఏమాత్రం ఉంచకండి. ఒక శుభముహూర్తంలో చిన్ని గిన్నెలో
పటిక వేసి అక్కడ ఉంచండి చాలు. తూర్పున ఎత్తైన గోడ ఉండటం, ఖాళీ స్థలం లేకపోవటం జరిగినట్లయితే తూర్పున గోడపై పెద్ద అద్దం ప్రతిబింబం కనపడేట్టు అమర్చండి. ఈ దిక్కున అపవిత్ర అశుద్ధ పదార్థాలు ఉంటే తీసివేయండి. ఒకవేళ తీయటానికి వీలు లేకపోతే కప్పి పెట్టాలి. తూర్పు దిక్కు వాస్తు దోషాలను మార్పు చేసి పడగొట్టి తిరిగి కట్టటం, సరిదిద్దటానికి వీలు లేనప్పుడు పూజాగృహంలో వాస్తు దోష నాశక కవచం స్థాపించటం చాలా అవసరం సుమ. ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ మీకు చక్కగా మనస్ఫూర్తిగా బూందీ అనేటువంటిది సమర్పించి ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచండి. అనుకోకుండా ఏర్పడేటువంటి చికాకులు చాలా చక్కగా తొలగిపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరగాలి సుమా. పిత్రార్జితం ఉమ్మడి ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని అనుక్షణం వేధిస్తున్నాయా, బాధిస్తున్నాయా? అయితే రోజు రాగి పాత్రలో స్వచ్ఛవంతమైనటువంటి జలాన్ని నింపి అందులో కొన్ని గింజలు, చక్కెర, ఎర్రని పూలు వేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. వ్యాధి బాధ, శత్రు బాధ, ఇతర సంకటాలు తరచూ కనుక బాధిస్తూ ఉంటే గురువారం నాడు పసుపు, చందనం, కుంకుమ కలిపి నుదుటిన బొట్టుగా ధరించటం మీరు అలవాటు చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే కష్టాల కడల నుంచి మీరు బయలుపడటానికి ఆస్కారం ఎంతైనా ఉంది సుమా.